హాయ్ గైస్, రీసెంట్గా అయితే త్రిబుల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. దాంట్లో చాలా మందికి సీట్ వచ్చాయి, కొంతమందికి రాలేదు. అది సెకండ్ పేజ్లో వస్తుందా రాదా అన్నది కూడా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. అంటే కొంతమందికి సీట్స్ వచ్చాయి, శ్రీకాకుళం, ఒంగోలు, అట్లా నూజివీడు, డిగుల్బై ఇట్లా. మీరంటే క్యాంపస్ అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటారు, కొంతమంది లోకల్లో ఉండాలనేసి. ఈ క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు అన్నది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నవి అక్కడ పోయి కౌన్సిలింగ్లో పోయి సబ్మిట్ అయితే చేస్తారు. అంతా కంప్లీట్ అవుతుంది. తర్వాత 1 మంత్ అన్నది క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ కంటిన్యూ అయ్యే టైంలో మీ మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఇట్లా ఆప్షన్ క్యాంపస్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోండి అనేది మెయిల్కి అయితే ఆప్షన్ వస్తుంది. లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు మా ఈ ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాం. ఒకవేళ లేదు అనుకున్నా కానీ ఒక జీమెయిల్ అయితే మెసేజ్ వస్తుంది మీ మెయిల్కి. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాంపస్ పెట్టుకోవాలన్నా ఆ క్యాంపస్ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత కొన్ని రోజులకి మీకైతే షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. వెబ్సైట్లో వస్తుంది, లేదంటే మెయిల్కి కూడా వస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి. క్యాంపస్ చేంజ్కి ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే ఉంది. దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఇక్కడ 1 మంత్ ఉంటారు కదా, ఈ కాలేజీలో అయితే అండర్టేకింగ్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు. అంటే ఇక్కడ మేము ఉన్నాము, అటెండెన్స్ చేసుకున్నాము అనేసి. ఆ అటెండెన్స్ షీట్ అనేది తీసుకుపోయి మీరైతే ఏదైతే క్యాంపస్ వచ్చిందో ఆ క్యాంపస్లోకి ఇచ్చారంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మీరు అక్కడైతే ఇలా అయితే ట్రాన్స్ఫర్ పడేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం అయితే ఉంది. లాస్ట్ 2 ఇయర్స్గా అయితే ఈ క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అయితే ఎనబుల్లో లేదు. దాని ద్వారా ఇక్కడైతే ఆప్షన్ అయితే లేదు. కానీ ఇయర్ పెడతారా లేదా అనేది చెప్పలేము. ఒకవేళ పెడితే మాత్రం రాసేదే. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆప్షన్ అయితే ఎనబుల్ చేయడం వల్ల చాలామంది చాలా రకాలుగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాని ద్వారా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యాయి. దాని ద్వారా ఇప్పుడైతే లేదు. ఇంకా అయితే సెకండ్ పేజ్లో మీ మార్క్స్కి క్యాంపస్ వస్తుందా రాదా అన్నది తెలియాలంటే మీరైతే మీ మార్క్స్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాన్ని చూసి మేము కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా మీకు వస్తుందా రాదా అనేది చెప్తాం.